దశావతారాలు లోకంలో ధర్మం తప్పిన ప్రతిసారి ప్రతి యుగంలోనూ విష్ణు అవతారాలు ఎత్తి ధర్మాన్ని కాపాడుతాడని పురాణాలు చెప్తాయి. అలా విష్ణు 10 అవతారాలు ఎత్తాడు, అవే దశావతారాలు అంటారు. పురాణాల్ని దశావతారాలు ఏంటి అని అడిగితే ఒక పురాణంలో బలరాముణ్ణి దశావతారాల్లో ఒకడని చెప్తే ఇంకో పురాణం అసలు బలరాముడు విష్ణు అవతారమే కాదని చెప్తుంది. కృత, త్రేత, ద్వాపర అనే 3 యుగాల్లో కథలన్నీ ఒకే రకంగా జరుగుతాయి. మాయమంత్రాలు, రాక్షసులు, వింత వానరులు, రకరకాల అవతారాలు, ఇతర లోకాల వారు భూలోకానికి రావడం ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ మన కాలంలో ఇందులో ఏ ఒక్కటి ఉండదు. ఎందుకంటే మన కాలం మాత్రమే నిజం, మిగతావన్నీ బ్రాహ్మణిజం, బాపన కల్పితం. దశావతారాలు పూర్తిగా అబద్ధమని చెప్పడానికి గౌతమ్ బుద్ధుడు ఒక ముఖ్యమైన రుజువు. చాగంటి, గరికపాటి అవతారాలే నిజమైతే మీరు బుద్ధుని బోధలు ఎందుకు చెప్పడం లేదు? మీ సొల్లు పురాణాల ప్రకారం ఆయన కూడా దశావతారాల్లో ఒకడే కదా. బుద్ధుడు గుళ్ళు పడగొట్టి మీ గుళ్ళు ఎందుకు కట్టుకున్నారు? మాట్లాడండ్రా సొల్లుగల్లరా. పైకి ప్రవచనాలు చెప్పడం, వెనక మత విద్వేషాలు రెచ్చగొట్టడం. ఛీ, బతుకుతున్నావంటే ఎంతో కొంత సిగ్గుండాలి. బుద్ధుని కోసం మీరెందుకు మాట్లాడరంటే బుద్ధుడు వేదాలను తిరస్కరించాడు, బహుదేవతారాధనని ఖండించాడు, విగ్రహారాధనని ఖండించాడు, యజ్ఞాలు పశుబలులు నిషేధించాడు, నిరాడంబర జీవితం, కోరికలు చంపుకోవడం కోసం బోధించాడు. అప్పటి వరకు హిందూ భూత పురాణాలు విన్న ప్రజలు బుద్ధుని యొక్క బోధలకు ఆకర్షించబడి హిందూ మతాన్ని వదిలేసి బౌద్ధ మతాన్ని అనుసరించడం మొదలుపెట్టారు. బ్రాహ్మణులు తమ ఆధిపత్యాన్ని, అధికారాన్ని, కానుకల్ని కోల్పోయారు. అణచబడిన బ్రాహ్మణులు బుద్ధిజం మీద కక్ష కట్టి బౌద్ధ మతాన్ని తొక్కడానికి అవతారాలు అనే ఒక కాన్సెప్ట్ ను తెచ్చి కొన్ని పురాణాలు, రామాయణం, భారతం లాంటివి రాసి మరలా భారతదేశ ప్రజల్ని విగ్రహారాధనలో ముంచడం మొదలుపెట్టారు. అయినా అనేకులు బుద్ధుణ్ణి అనుసరించడం వలన దశావతారాల్లో బుద్ధుణ్ణి కూడా కలిపేశారు. రే మతోన్మాద కుక్కల్లారా, నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి. బుద్ధుడే విష్ణు అవతారమైతే కలియుగంలో విష్ణువు బుద్ధునిగా అవతరించి చెప్పిన బోధలు మీరెందుకు పాటించడం లేదు? భగవద్గీతకిచ్చినంత ప్రాధాన్యత బుద్ధుని త్రిపీఠకకు ఎందుకు ఇవ్వడం లేదు? మీ సొల్లు పురాణాల్లో బుద్ధుని బోధగల త్రిపీఠకను ఎందుకు చేర్చలేదు? ముందు యుగాల్లో కామంతో రగిలిపోయిన విష్ణు అవతారాలు ఈ యుగంలో బుద్ధునిగా వచ్చి కోరికలు చంపుకోవాలని ఎందుకు చెప్పాడ్రా? క్రీస్తు శకం 2వ శతాబ్దంలో బ్రాహ్మణులు పుష్యమిత్ర శుంగ అనే రాజును రెచ్చగొట్టి 500 బౌద్ధ మఠాలను, 1000 మంది బౌద్ధ సన్యాసులను ఎందుకు తగలబెట్టించారా? ఆ తర్వాత 300 సంవత్సరాల పాటు బౌద్ధుల్ని దారుణంగా ఎందుకు చంపారా? ఎందుకురా వాళ్ళను దేశ బహిష్కరణ చేశారు? ముస్లింలు దండెత్తి మన రాజులను ఓడించి హిందూ దేవాలయాల్ని కూల్చారని సినిమాలు తీస్తున్నారు. మన రాజులే మన ప్రజల్ని దారుణంగా చంపి బౌద్ధ మఠాలను కూలగొట్టి బుద్ధ విగ్రహాల స్థానంలో బాపనోలు కల్పించిన అవతారాల బొమ్మలు పెట్టారు కదా, దాన్ని సినిమాగా ఎందుకు తీయరు? మీకంటే బలహీనుల్ని చంపి వాళ్ళ దేవాలయాల్ని కూల్చడం ధర్మమైతే మీకంటే బలవంతులు మీ మీద దండెత్తి మీ దేవాలయాల్ని కూల్చడం కూడా ధర్మమే. అహింస అహింస అనే వాళ్ళని అన్యాయంగా చంపడమరా సనాతన ధర్మం అంటే? నీతి న్యాయాలు లేని మీ సనాతన ధర్మాన్ని గొప్ప చేయడానికి దిగజారుతారు, అబద్ధాలాడతారు, చరిత్రను మార్చేస్తారు. ఇదేనారా మీ సనాతన ధర్మం మీకు నేర్పింది? దశావతారాలనేది అబద్ధం.